మళ్ళీ జగనే రావాలంటున్నారు అక్కా చెల్లెమ్మలు. సంక్షేమం కొనసాగాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పురుషులే కాదు మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. మండు టెండర్ సైతం లెక్క చేయకుండా నడి రోడ్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మహిళలు అంటే అంత అభిమానం అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారు? ఎందుకోసం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు అనకూడదు కానీ వాళ్ళు ఏం ఓటేస్తారా ఆశించి ఇచ్చాడా ఏమైనా అమ్మఒడి తల్లులు ఆనందాన్ని చూడడానికి అమ్మఒడి అనేది ఇచ్చారు. విద్యాదేవన వసతిదేవన ఇలాంటి శాఖలు ఇచ్చారు అంటే జగనన్న మా అక్క చెల్లెళ్ళు కళ్ళల్లో చాలా ఆనందం చూస్తున్నాడు. మహిళలకు 50% రిజర్వేషన్ కూడా కల్పించి చట్టసభల్లో కానీ చదువుల్లో కానీ అన్నిట్లో మహిళలు ముందుంటేనే రాష్ట్ర ప్రగతి కానీ దేశం ప్రగతి కానీ సాధ్యమవుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలే ప్రధాన పాత్ర వహిస్తారని గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. 175కి 175 నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే దిశగా మహిళలందరం కూడా కష్టపడుతున్నాము, కృషి చేస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో మహిళలకు ఎలాంటి మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి మేలు జరిగింది, ఇద్దరికి ఉన్న తేడా ఏంటి? సార్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వెళ్ళిపోతూ మహిళల మహాన్న 10,000 రూపాయలు పసుపు కుంకుమని కొట్టేసి వెళ్ళిపోయాడు. ఎటువంటిది కూడా మహిళలకు కల్పించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆడిన మాట తప్పలేదు, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పలేదు, అంచనాకు మించిన హామీలు నెరవేర్చారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా 99% అమలు చేసి దేశంలోనే ఉత్తమమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని గంట ఎవరుకున్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మహిళలకు కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూస్తే ఓటింగ్ 1% మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత కూడా మా మహిళల భుజాన్నే మేము మోస్తున్నాం. మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా కుర్చీలో కూర్చోబెడతాం. మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే మహిళల కోసం అనేక పథకాలు పెట్టి వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, సంక్షేమ పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, శ్రీకాకుళం జిల్లా నుంచి. చేసిన మా రాజన్న కొడుకుర జగనో, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.